ఈ ప్యూనోద్యోగం చేసే బదులు పులిహార పట్ల కూడా చూడు బాబు, ఏం బాబు ప్రిన్సిపాల్ గారితో కొంచెం మాట్లాడాలి. ఏంటయ్యా మాట్లాడేది? ఆవిడ ఇప్పుడు మాట్లాడే ముడ్డు లేదు, పోట్లాడే రేంజ్ లో ఉంది. తర్వాత ఎప్పుడు రండి. అది కాదు బాబు, నేను చెప్పేది కొంచెం వింటావా? రాజమండ్రి నుంచి ప్రిన్సిపాల్ గారిని కలవాలని ఇంత దూరం వచ్చాను. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అర్జెంట్. నాకు అర్జెంటేనండి. గంట నుంచి ట్రై చేస్తున్నాను, ఇక్కడి నుంచి బయట పడదామని కుదరట్లేదు. సిచ్యువేషన్ అలా వచ్చింది, ఏం చేస్తాం? అయినా ఆడేవడో కాలేజ్ ఎంత గంట పడడం చెప్తే నన్ను పిలిచి బట్టి పెడతాయండి ఇవిడ. జస్ట్ 2 నిమిషాలు బాబు. అయ్యా గంట వరకు డిస్టర్బ్ చేయొద్దు అని గంట కొట్టి మరీ చెప్పింది ఆవిడ. మీకు దండం పెడతాను, నేను ఇసుకెచ్చుకుంటా. రేపు ఎప్పుడు రండి, ఎలాండి? అరే మీరు ఇక్కడున్నారా? మీకోసమే వచ్చాను. అబద్ధం చెప్పడం మీకు చేత కాదు మాస్టారు. మీరు ప్రిన్సిపల్ గారి కోసం వచ్చారని మాకు తెలుసు. నిన్న మాతో ప్రిన్సిపాల్ గారు ఎవరో తెలియదన్నారు. ఈ రోజేమో ముఖ్యమైన పని మీద ఆవిడ కలవాలని ఇక్కడికి వచ్చారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగే అర్హత అధికారం మాకు లేకపోవచ్చు మాస్టారు. కానీ అనాథలైన మమ్మల్ని కన్నబిడ్డల కంటే ఎక్కువగా పెంచారు, ప్రేమించారు. మీ ప్రేమను పంచుకున్న వాళ్ళం, మీ బాధను పంచుకోవడానికి పనికిరామా మాస్టారు? ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు? చెప్పండి మాస్టర్, అసలేం జరిగింది? ఊహించినవన్నీ జరిగితే మనిషి తనని మర్చిపోతాడేమోనని మన జీవితాల్ని ఊహించని మలుపులు తిప్పుతుంటాడా భగవంతుడు. పిహెచ్డీ చేసే రోజుల్లో స్నేహలత జీవితం కూడా అలాంటి మలుపే తిరిగింది. యూనివర్సిటీలో ఎంతో తెలివైనదిగా, సంస్కారవతిగా పేరున్న స్నేహలత తన అభిరుచులకి తగిన కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. స్టేటస్ కి, సంప్రదాయాలకి విలువనిచ్చే ఆమె తండ్రి లక్ష్మీప్రసాద్ వాళ్ల కులాంతర వివాహానికి వ్యతిరేకించడంతో వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్లకు బిడ్డ కూడా పుట్టాడు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు కిరణ్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో స్నేహలత జీవితం మళ్లీ ఒడిదుడుకుల్లో పడింది. లక్ష్మీప్రసాద్ ఆవిడికి మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ పెళ్లికి ఆ బిడ్డ అడ్డు కావడంతో ఆ బిడ్డను నా శరణాలయానికి తీసుకొచ్చి నాకు అప్పగించి తన ఇంటి గౌరవాన్ని కాపాడమని నన్ను ప్రాధేయపడ్డాడు. తన నుంచి బిడ్డను దూరం చేశాడన్న బాధతో స్నేహలత తండ్రిని అసహించుకుని వెళ్లిపోయిందని, కూతురు మీద బెంగతో లక్ష్మీప్రసాద్ కన్ను మూశాడని తెలిసింది. అలా వెళ్లిపోయిన స్నేహలత మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇక్కడ కనిపించింది. కన్నతల్లి ఉండి కూడా అనాథలా పెరిగిన ఆ దురదృష్టవంతుడు ఎవరు మాస్టారు? ఆ బిడ్డ వేరే ఎవరో అయితే మాతో చెప్పడానికి అభ్యంతరం ఏంటి మాస్టారు? చెప్పండి. అంటే స్నేహలత గారి కొడుకు మా ఇద్దరిలో ఒకరే ఉండాలి, అవునా? చెప్పండి మాస్టారు, మాలో ఒకరు స్నేహలత గారి కొడుకు కదా? ఎంత మంచి మాట చెప్పారు. థ్యాంక్స్ మాస్టర్. మాస్టర్, మా ఇద్దరు ప్రిన్సిపాల్ గారి కొడుకు ఎవరు మాస్టర్? చెప్పండి మాస్టర్, చెప్పండి మాస్టర్, చెప్పండి. నేనంటే గౌరవం ఉందా? మాస్టర్, నా మాట మీద నమ్మకం ఉందా? ఉంది. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నన్ను బలవంత పెట్టద్దు ప్లీజ్. గుడ్ మార్నింగ్. శివ, శ్యామ్, ఏమైంది? నన్నేదో కొత్తగా చూస్తున్నట్టు ఏమిటా చూపు? బెల్ మోగింది, క్లాస్కి వెళ్ళండి.
ఆడే గట్ట అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఆ. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి నోరు కాస్త ముయ్యండి. అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి. ఇంత పట్ట రండి. నమస్తే సార్. ఏడ్చాలే వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటండి? వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్పుడు తడిపించి మహా నీకే తెలుసు రా. ఛీ, మీరు ఈ జన్మలో మారరు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీస్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా? భలేవారు సార్, వినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా. వేడి వేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే, 2 ప్లేట్లు ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోడి 2 ఇడ్లీ తినడం కోసం ఎంత కలపడం కావాల్సి వచ్చిందా? అయ్యి బాబోయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇద్దరు హై సార్. ఓకే, కమ్ ఆన్ బేబీ. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠపాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బాయి గొడగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోడి 2 ఇడ్లీ. అమ్మారావుగా పెళ్ళాన్ని అంటే వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవారా నా చేతికి వాడ. ఇదో బేబీ, మన నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా చీప్ గా బేరాడాడు శాల్తీ. ఏరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాలరీ ఇటు వస్తుందేంటి? ఏం సిస్టర్, బిజినెస్ పని మీద వచ్చావా? ఇస్తారా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడినడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటే నీళ్లు తాగుతావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 పేస్ని కాను, కాస్ట్లీ పేస్ని చెప్పు. 500 పేస్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడికి సరిపోదు. ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి రండి. జన్మదిన శుభ సందర్భేన శ్రీ దుర్గా దేవతాభ్యో నమః. ఆంటీ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మీకు దూరమైన బాబు పుట్టినరోజుని ప్రతి ఏడో గుర్తుంచుకొని అర్చన జరిపిస్తున్నారే, అసలున్నాడో లేదో తెలియనివాడు. అంత మాట అనకమ్మా. వాడి ప్రపంచంలో ఎక్కడో ఉండే ఉంటాడన్న నమ్మకం నాలో ఎందుకో ఇంకా బ్రతుకుంది. అమ్మను కదమ్మా, అంత తేలిగా చంపుకోలేకపోతున్నాను. అయిన వాళ్ళందరికీ దూరమైపోయానన్న బాధ కన్నా నన్ను అమ్మ అని పిలిచే బాబు కోసం నేనెంతగా కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అందుకే వాడెక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండాలని ప్రతి పుట్టినరోజున ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. నమస్తే మేడం. అరే, మీరేంటి ఇక్కడ? పక్కన మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఇది మీలని తెలిసి. సర్లే, లోపలికి పదండి. ఏంటి అక్కడే నిలబడ్డారు? రండి. వెళ్ళొస్తాం మేడం. వస్తాం మేడం. ఎక్కడికి? ఇంటికి
భోంచేశారా? ఇంకా లేదు మేడం. లోపలికి రండి. ఆంటీకి ఈ రోజు మెమరబుల్ డే. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్లాల్సిందే. ఈ రోజు ఆంటీ కొడుకు బర్త్డే. రండి ప్లీజ్. శివ, శ్యామ్ ఏంటిలా చూస్తున్నారు? భోంచేయండి. అమ్మ చేతి వంట అమృతంతో సమానం అంటారు. అది అక్షరాల నిజమని ఈ రోజే తెలిసిందిరా.